హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వైజాగ్లో జూన్ 27వ తారీఖున అంగరంగ వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అయితే జరగడం జరిగింది. సో ఆ పూర్తి యాత్ర అంతా మీకు ఈ వీడియోలో చూపించుకుంటున్నాను, చూసి తరించండి. వేలాది మంది ప్రజలు ఆ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అండ్ వేలాది మంది ప్రజలు చాలా భక్తి శ్రద్ధతో అయితే ఆ రథయాత్రని మోసుకుంటూ వెళ్ళారు. నాకైతే ఫస్ట్ టైం నేను చూసినాను వైజాగ్లోనే, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ జగన్నాథ స్వామిని చూడగానే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఆ యాత్రలో పాల్గొనలేదు, కాకపోతే రాత్రి అటువైపు వెళ్ళినప్పుడు నాకైతే ఈ యాత్ర చూడడం జరిగింది. సో అందుకనే ఈ వీడియో తీశాను. సో మీరందరూ కూడా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ యాత్ర మన వైజాగ్లో కాకుండా విజయవాడ కొన్ని ప్రాంతాల్లో కూడా జరగడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది యాత్ర అయితే. చూసారు కదా, మెనీ కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరిగింది. కాంప్లెక్స్, జగదాంబ, వాల్టేర్ మొత్తం అన్ని ప్రదేశాల్లోని అయితే యాత్ర మొత్తం ముగిసింది. అక్కడ పోలీస్ సిబ్బందులు కూడా చాలా కష్టపడ్డారు ప్రజల్ని ఆపడానికి, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ టైం నేను వైజాగ్లో ఇలా జగన్నాథ యాత్రని చూడడం చాలా సంతోషంగా అనిపించింది. అక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారు, మొత్తం స్వీట్స్, ఫ్రూట్స్ తోటి ఆ స్వామికి ప్రసాదాలు అందించి. సో నైట్ టైం నేను వెళ్తున్నప్పుడు చెప్పాను కదా, సో ఇక్కడైతే నాకు వాల్టేర్ ఏరియా దగ్గర కనిపించింది యాత్ర జరగడం. జనాల్లో ఇంత భక్తి ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. సో చాలామంది చాలా పాజిటివ్నెస్తో అయితే ఆ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఫైనల్గా జై శ్రీకృష్ణ. నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నందుకు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.